ఆ ఫరో పిలిచి అంటున్నాడు, ఇక ఒక్క క్షణం కూడా మా దేశంలో ఉండొద్దు, మీరు బయలుదేరి వెళ్ళిపోండి. చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కూడా ముందు వీళ్ళు వెళ్ళటమే మనకు కావాల్సింది అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న వెండి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారములు, వాళ్ళు ఏది అడిగితే దానిని వాళ్లకు కట్టబెట్టి, బాబు మీరు మొదటగా బయలుదేరి వెళ్ళిపోండి, మా మధ్యన ఉండొద్దు. మరి మొదట చెప్పాడు కదా, మోషే చెబుతానే ఉన్నాడు ఫరోకి, అయ్యా వదిలిపెట్టయ్యా, దేవుడు మమ్మల్ని విడిపించమంటున్నాడు, ఆయన విడిపించడానికి సిద్ధంగా వదిలిపెట్టయ్యా అంటే ఎంత మూర్ఖంగా కూర్చున్నాడండి. చాలామంది మూర్ఖంగానే ఉంటారు. దేవునికి కూడా ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారు, దేవుని మాటకు ఎదురు చెప్పేవాడు ఉంటాడు. ఎందుకంటే బలం, ఏ బలం? యవన బలం ఎంతకాలం ఉంటుందండి? ఎంతమందిని చూసాం. యవన కాలం బలం చూసుకొని మిడిసిపడి ఎగిరెగిరిపడి బలమంతా ఉడిగిపోయిన తర్వాత ఇక చేయగలిగినది ఏమీ లేక మూలను కూర్చొని ఏడుస్తున్న వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఫరో కూడా దేవుని బలాన్ని కన్నా దేవుని కన్నా తనను తాను హెచ్చించుకున్నాడు. కొంతమంది ఎంత ధైర్యము, ఎంత తెగిస్తున్నారు అంటే దేవునిని ఎంత మాట అనడానికైనా వాళ్ళకి ఏ మాత్రం భయం అనిపించట్లా. ఏమో ఒకవేళ కొంతమంది సరేలే వాళ్ళ దేవుడిని వాళ్ళు ఆరాధించుకుంటున్నారులే, మరి ఆ దేవుడు శక్తి వాళ్ళకి తెలుసులే, మనకు తెలియకపోతే మనం కామ్గా ఉందామన్న ఉద్దేశం కూడా లేదు. ఫరోది కూడా అదే పరిస్థితి. వాళ్ళ దేవుడి గురించి మాట్లాడుతున్నాడు మోషే. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దేవుడి గురించి నాకు తెలియదు, సరే వాళ్ళని పోనిద్దాం, లేకపోతే వాళ్ళను ఆరాధన చేసుకోనిద్దాము అన్నే లేక యెహోవా ఎవడో అని విర్రవీగి మాట్లాడాడు. విర్రవీగి మాట్లాడిన తర్వాత సర్వము కోల్పోయిన తర్వాత, అంటే కుమారుని కోల్పోయిన తర్వాత, ఫరోతో సహా చెరసాలలో ఉన్న వాని సైతం ప్రతి వాని యొక్క తొలిచూలు పిల్ల చనిపోయిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అయ్యా మీరు వెళ్ళిపోండి. అప్పటిదాకా ఏమైంది? దేవుని మాట లెక్కలేదు. అప్పటిదాకా ఏమైంది? దేవుని మాట ఏ విధముగానో లక్ష్య పెట్టిన వాడు కాదు. ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాడు, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఐగుప్తీయులందరూ వెళ్ళిపోండి అయ్యా అన్నప్పుడు వాళ్ళు విడిపించబడిన వారై దోచుకొని అంటే దేవుడు అంటాడు, మీరు కావలసినవన్నీ తీసుకోండి వాళ్ళ దగ్గర, ఎందుకంటే మిమ్మల్ని చాలా దోచుకున్నారు వాళ్ళు. మిమ్మలను మీ యొక్క బలాన్ని లేకపోతే మీ యొక్క శక్తిని వాళ్ళు చాలా దోచుకున్నారు. మీరు దోచుకొని అనగా మీకు ఏది కావాలంటే అది ఇస్తారు. వాళ్ళు ఇచ్చినది తీసుకొని వెళ్ళమంటే వీళ్ళు విడిపించబడిన వారై ముందుకు కొనసాగుతూ ఉన్నారు. హల్లెలూయా. కొనసాగిన తరువాత విడిపించబడ్డారు, బాగానే ఉంది. విడిపించబడిన తరువాత దేవుడు అన్నాడు, ఇదిగో ఈ మార్గంలో కాదు, నేను చూపించే మార్గమును వెళ్ళండి అని చెప్పి ఎర్ర సముద్రము దగ్గరకు తీసుకుని వచ్చి వాళ్ళని నిలవబెట్టాడు. ఆ ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చిన తర్వాత ఫరో యొక్క హృదయం మరలా కఠినపరచబడి, అరే ఎంత పని చేశాము, ఎందుకు వదిలిపెట్టాము, పదండి మరలా వెళ్ళి ఇజ్రాయేలీని తీసుకొద్దాం. మనకు పట్టణాలు ఎవరు కడతారు, మనకు గోడలు ఎవడు కడతాడు, మన ఇళ్ళు ఎవడు కట్టి పెడతాడు, మన ఇటుకలు ఎవడు చేసి పెడతాడు, ఎంత బుద్ధి తక్కువ పని చేసాం, పదండి. ఏమైపోయింది మనసు? మరలా బుద్ధి లేని మనసు కదా అది. అప్పుడే పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నాడు. మరలా అంటున్నాడు, ఎందుకు వదిలిపెట్టావు, మరలా పదండి అని చెప్పి వెంటబడితే రథములను తీసుకొని వెంటబడుతూ ఉంటే ఇజ్రాయేలీయులు వెనక తిరిగి చూసినప్పుడు ఫరో యొక్క సైన్యం తరుముకుంటూ వస్తూ ఉన్నది. ఫరో యొక్క సైన్యము తరుముకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు మొదట చూచి భయపడ్డారు. భయపడి దేవునికి మొరపెట్టారు. మనము 10వ వచనంలో చూస్తే, 14వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చాలండి. ఏమిటట? వెనుక ఫరో సైన్యము చూచి, ఆ ఫరో సైన్యము తరుముకుంటూ రావడం చూచి, తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. అందరూ కలిసి మొరపెట్టారు.
అయ్యా వచ్చేస్తున్నాడయ్యా, శత్రువు వచ్చేస్తున్నాడయ్యా, కానీ చివరిదాకా నిలవబడింది ఒకళ్ళే. అర్థమైందా? మొదట దేవునికి మిక్కిలి భయపడి ప్రార్థన చేశారట. ప్రార్థన చేసి ఎలా ఉంటుందంటే, ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రభువా ఆ సైన్యం అక్కడ ఆగిపోవాలి, ప్రభువా ఆ సైన్యం అక్కడ ఆగిపోవాలి అని ప్రార్థన చేసి ఉంటారు. కానీ ఆ సైన్యం ఏం వచ్చేస్తూ ఉంది. దేవుని ప్రణాళిక వేరు, వీళ్ళ ఆలోచన ఏంటి? మేము ప్రార్థన చేశాంగా, అక్కడ ఆగిపోమంటే ఆగిపోవాలి, అక్కడ అంతే. ఒక్క అడుగు ముందుకు వేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదేమో, దేవుడు మా ప్రార్థన వినలేదేమో. ఇజ్రాయేలీల ఆలోచన కూడా బహుశా అదే. ఏమిటంటే, ఒక అడుగు 4 అడుగులు ముందుకు వచ్చేసరికి, అమ్మా దేవుడు మన మాట వింటల్లా, మన ప్రార్థన వింటల్లా, అసలు ఆయన ఉన్నాడో లేడో, అనవసరంగా ఈ మోషే చెప్పిన మాట విని బయటకు వచ్చేసాం మనం. ఈ మోషే మాటలు నమ్మి, యెహోవా మాటలు నమ్మి బయటకు వచ్చాం. కానీ దేవుని ప్రణాళిక వేరు. ఇది క్రైస్తవులకు కూడా చాలా సరిపోతుంది. ఎలా అంటే, మనం అడుగుతాం, ప్రభు ఇది ఇక్కడే ఆగిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, ఇక్కడే ఆగిపోవాలి, ఏ సమస్య ఇక్కడే ఆగిపోవాలి, ఏ యొక్క అస్వస్థత అనారోగ్యం ఇక్కడే ఆగిపోవాలి. కానీ అది 2 అడుగులు ముందుకేసిందంటే, ఏ డాక్టరో నీలో అది లేదయ్యా, లేకపోతే కొంచెం ప్రాబ్లంగా ఉందయ్యా అని 2 అడుగులు ముందుకు వచ్చాడు. అమ్మా దేవుడు నా మాట వింటున్నాడో లేదో, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడో లేదో అని భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుని ప్రణాళికలు వేరు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు కూడా అలాగే ప్రార్థన చేసి ఉంటారు. కానీ 4 అడుగులు వేసేసరికి ప్రార్థన చేసిన నోర్లే, ప్రార్థన చేసిన ఆ వాళ్లే, ఇజ్రాయేలీయులే, దేవుని మొరపెట్టిన వాళ్లే, ప్రార్థన చేసిన వాళ్లే మోషేకును దేవునికి వ్యతిరేకంగా సనగడం మొదలుపెట్టాడు. ఇదిగో మాకు ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా మోషే, ఐగుప్తులో మాకు ఉండడానికి లేదని తీసుకొచ్చావా మోషే, మేము అక్కడ చనిపోతే మాకు సమాధులు లేవని తీసుకొని వచ్చి ఈ అరణ్యములోనూ ఈ ఎడారిలో పారేద్దామని తీసుకొచ్చావా అని చెప్పి వాళ్ళు మోషే మీద సనగడం మొదలుపెట్టారు. ఎవరైనా ఉన్నారు మన మధ్యలో? అయ్యా నేను అనుకున్నది జరగల, నేను అనుకున్నది అవ్వలా, నేను అనుకున్నది కాలేదు, కాబట్టి అసలు నువ్వు ఉన్నావా, అసలు నువ్వు ఉన్నావా, నా ప్రార్థన ఆలకిస్తున్నావా? సరి అయిన విశ్వాసికి అలాంటి మాట రాదు. పోయిన వారం చూశాం కదా, ఎలీషా మరణకరమైన మా రోగము చేత పీడితుడై మంచం మీద ఉన్నాడట. మరి ఎలీషా మాట్లాడొచ్చు కదా ఇదే మాటలో, ఏమని? ప్రభువా నిన్ను నమ్మి 12 అరకల ఎడ్ల చేత దున్నించుచున్న అంత భూమి ఉన్నవాడిని, అంత మంచి వ్యవసాయం ఉన్నవాడిని వదిలిపెట్టొచ్చా, నేనేంటి మరణ పడక మీద ఉన్నాను, నేనేంటి ఇలా ఉన్నాను అని అన్నాడా? అనలా. ఎందుకు అనలేదు తెలుసా? సరి అయిన విశ్వాసం. సరి అయిన విశ్వాసం లేని వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవునికి ఏదో చిన్న కానుకిచ్చి, నిజమండి ఎంతమందిని చూశాను, దేవునికి చిన్న కానుకనిచ్చి, దేవుడు మాకు చేయలా, అసలు ఉన్నాడు ఆయన, అసలు పట్టించుకుంటున్నాడా నన్ను? నువ్వేమో ఆదివారం దేవుని సన్నిధానానికి వెళ్ళవు, ఏదైనా పని దొరికితే దేవుడు ప్రక్కన పని ముందు, దేవుని సన్నిధానానికి వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళవు. కానీ కష్టం వచ్చేసరికి మాత్రం ఆయన ఉన్నాడా, నేను అప్పుడు ఇవ్వలేదా, నేను ఇప్పుడు ఇవ్వలేదా, అది చేయలేదా, ఇది చేయలేదా? దేవుడు శక్తివంతుడువా, నువ్వు శక్తివంతుడువా చెప్పు? మరి దేవుడు శక్తివంతుడైనప్పుడు ఆయన బ్రతిమలాడుకోవాలా, లేకపోతే ఆయన నీ మాట విని, అమ్మా నీ వెనకే నేను వస్తున్నా, అయ్యా నీ వెనకే నేను వస్తున్నా, ఎందుకంటే నువ్వు గొప్పోడు కదా, నేను నిన్ను వెంబడించాలి అని దేవుడు అనాలా? చెప్పండి. చాలామందిని చూస్తూ ఉంటాం లోకంలో, చేసేది ఇంత, అలిగేది అంత. కాదు కాదు, దేవుడు నీకన్నా శక్తివంతుడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆయన వెంబడి నువ్వు వెళ్ళాలి, కానీ ఆయన నీ వెంబడి రావాలని ఎప్పుడు కోరుకోవద్దు. ఆయన వెంబడి నువ్వు వెళ్ళాలి. నీవు 1 అడుగేస్తే ఆయన 10 అడుగులు ముందుకు వేస్తాడు. అది కానీ విధానం. ఆయన నా మాట వినాలి, ఆయన నేను చెప్పినట్లు వినాలి, అంతేగాని ఆయన ప్రణాళిక కాదు నా ప్రణాళిక ప్రకారం జరగాలి, ఇలాంటి మాటలు కట్టి పెట్టండి. ఎవరైనా అలాంటి వాళ్ళను ఉన్నట్లయితే వారిని కూడా చూసి మీ విశ్వాసాలు దిగదార్చుకోవద్దు. హల్లెలూయా. సరే ముందుకు వెళదాం. ఇజ్రాయేలీలు కూడా బహుశా అదే ఆలోచన, మేము ప్రార్థన చేశాంగా ఆగలేదే, ప్రార్థన చేశాంగా ఆగిపోలేదే అని అనుకుంటున్న సందర్భంలో, మోషే మీద సనుగుతున్న సందర్భంలో మోషే ఒక్కడే
దేవుని దగ్గర చివరి వరకు విశ్వాసం కలిగి ఉన్నాడు. చివరి వరకు విశ్వాసం కలిగి దేవుని దగ్గర మొరబెడుతుంటే, మోషే ఇదిగో వచ్చేస్తుంది వచ్చేస్తుంది అనుకుంటున్నారు కదా, అక్కడే ఆగిపోతే ఏముంటుందయ్యా అద్భుతము? అక్కడే ఆగిపోతే మరలా వాడు శత్రువు నీ మీదకు రాడని ఏమన్నా గ్యారంటీనా? అది కాదు, నేను చేసే కార్యాన్ని చూడు, నేను చేసే కార్యం నువ్వు ఊరకని నిలవబడి చూడు. ఇదిగో నీ చేతిని ఆ యొక్క ఎర్ర సముద్రం వైపు నీ చేతిని చాపు, ముందుకు కొనసాగిపోండి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ముందు చూస్తే సముద్రం, అంటే ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి, వెనక చూస్తేనేమో శత్రువులు వస్తున్నారా, ముందు చూస్తే సముద్రం. ఎక్కడికి వెళ్ళమంటావు? నా మాట మీద విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు కొనసాగు. హల్లెలూయా. ఆ మాట ప్రకారము తన చేతిని సముద్రం వైపు చాపినప్పుడు ఆ రాత్రంతా కూడా ఆ తూర్పు గాలి చేత 2 పాయలుగా చేయబడింది. హల్లెలూయా. దేవా నువ్వు అక్కడే ఆపేయి. అక్కడే ఆపేస్తే అద్భుతం జరిగేది. ఎంత అద్భుతం! అక్కడే ఆపేస్తే ఏదో ఫరో కనికరించి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడరా అనుకుంటారు జనాలు. అవునా? ఫరో కనికరించి వెనక్కి వెళ్ళిపోయాడరా అని వాళ్ళు అనుకుంటారు, మనుషులు అనుకుంటారు. కానీ ఇప్పుడు చూడండి, మహాద్భుత కార్యం చరిత్రలో కానీ భూమి పుట్టిన దగ్గర నుంచి కని విని ఎరుగని విధముగా ఎప్పుడైనా సముద్రం పాయలు కావడం చూశారా? సముద్రం మనుషులను తీసుకొని వెళ్ళిపోవడం చూశాం, కానీ సముద్రం మనుషులను మృంగివేయడం చూశాము. కానీ ఇదిగోండి, సముద్రమే దేవుని బిడ్డలు వస్తున్నారని 2 పాయలుగా చీలిపోవడం ఎప్పుడైనా చూసామా? హల్లెలూయా. అందుకని ఏ సమస్య వచ్చినా, ఏ కష్టము వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసాన్ని ఉంచు. నీవు అనుకుంటున్నట్లు జరగకపోతే అవిశ్వాసాన్ని మాత్రం నీ హృదయంలోనికి రానియవద్దు. హల్లెలూయా. దేవుని చేతికి అప్పగించు, ఆయన అద్భుత కార్యములను జరిగించగలడు. హల్లెలూయా. సరే, మనం ముందుకు వెళ్ళినట్లయితే సముద్రము 2 పాయలుగా చీల్చబడిన తరువాత వీళ్ళు ఆ సముద్రమును దాటి నడిచి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అందుకని ఏమన్నానంటే, ఆయన విడిపించువాడు, ఆయన నడిపించువాడు. చివరకు సరే చాలా విషయాలు ఉంటాయి, కానీ అప్పటికి ప్రయాణమయ్యి అప్పటికి బయలుదేరిన వారు కనాను దేశానికి చేరకపోవచ్చేమో, కానీ వారి బిడ్డలను మాత్రము దేవుడు కనాను దేశాన్ని చేర్చాడు. హల్లెలూయా. అనగా ఇజ్రాయేలీయులను కనాను దేశం అనగా ఒక సమాజంగా చూసినప్పుడు దేవుడు ఇజ్రాయేలుని ఎక్కడికి చేర్చాడు? కానానుకు చేర్చాడు. హల్లెలూయా. కానానుకు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకంటే ముందు మరొక పోలిక చెబుతా. విడిపించాడు, దేవుని యొక్క మాట చేత దేవుడు విడిపించాడు. ఎవరి ద్వారా విడిపించాడు? మోషే ద్వారా విడిపించాడు. మోషే వీళ్ళని నడిపించుకుంటూ కానాను దాకా తీసుకువెళ్ళాడు. మరి ఆ అధ్యాయాలన్నీ వచనాలన్నీ చదవడానికి సమయం చాలదు, కానీ కానాను దగ్గరకు తీసుకువెళ్ళాడు. కానీ కానానులో ఆయన ప్రవేశించలేదు, కానానులో వారిని ఆయన ప్రవేశపెట్టలేదు. తన యొక్క పరిచారకుడైన యెహోషువ వారిని కానానులోనికి ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. మరొక ఆయన ఉన్నాడు మనకు బైబిల్ గ్రంథంలో విడిపించే ఆయన. ఎవరైనా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23 వచనం, 11వ అధ్యాయం 23వ వచనం. దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఆ పాత్రను ఎత్తుకొని ఆయన ఆ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర ఈ పాత్ర నా రక్తం వలనైనా నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. దీనిని చేయుడని చెప్పాను. చాలండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మరలా పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని దానిని విరిచి, ఇదిగో ఇది నా శరీరము అన్నాడు. అలాగే పాత్రను ఎత్తి పట్టుకొని ఆ పాత్రను చూపిస్తూ, ఆ యొక్క ద్రాక్ష రసమును చూపిస్తూ, ఇది నా వలన అయిన క్రొత్త నిబంధన రక్తము, అనగా నేను కార్చబోయే రక్తమునకు అది సూచనగా ఉన్నది. ఇక్కడ మనం పాత నిబంధన గ్రంథములో ఇందాక బలి పశువును చూచాము. అలాగే ఆ రక్తమును గడప కమ్ములకు రాసిన వాళ్ళను చూచాము. క్రొత్త నిబంధనలో ఆ బలి పశువుగా మారినది ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ రక్తమును కార్చినది యేసుక్రీస్తు వారే. పాత నిబంధన గ్రంథములో మోషే దేవుని చేత పిలవబడిన వాడే విడిపించిన వాడుగా కనిపిస్తాడు. క్రొత్త నిబంధన గ్రంథములో దేవుని చేత పంపించబడి మనలను విడిపించిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారుగా కనిపిస్తారు. హల్లెలూయా. అంతేకాకుండా అక్కడ మోషే నడిపించాడు తన యొక్క జనాంగాన్ని. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అన్నిటను తానై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. బలి పశువుగాను ఆయనే వధించబడ్డాడు. వధించబడ్డమనగా సిలువలో యాగము చేసి త్యాగము చేసి తన రక్తమును కార్చాడు. ఆ యొక్క రక్తము కార్చి ఆ యొక్క రక్తమును ఎవరి మీదనైతే ప్రోక్షించబడి ఉంటుందో, ఎవరి గుమ్మము మీదనైతే ప్రోక్షించబడి ఉంటుందో వారు రక్షించబడిన వారై ఉన్నారు. వారు రక్షించబడిన వారై వారు లోకములో తమ యొక్క జీవిత యాత్రలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు నడిపించువాడును కూడా ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. బలి పశువుగాను ఆయనే తన యొక్క త్యాగము చేశాడు. ఆయన వధించబడి త్యాగము చేశాడు. అంతేకాకుండా విడిపించటమే కాకుండా నడిపించేవాడు కూడా ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాలంలో యేసు ప్రభు వారు మన కొరకు కార్చిన రక్తాన్ని, ఆ యొక్క రక్తమును నీవు ఆశ్రయించాలి. ఆ రక్తమును నీవు ఆశ్రయించినప్పుడు ఆ యొక్క రక్తము నిన్ను కాపాడుతూ ఉంటుంది, విడిపిస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది, నిన్ను ముందుకు తీసుకొని వెళుతూ ఉంటుంది. ఎవరో ఒక దైవజనుడు ఒక సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నాడు. ఆయన ఎవరి గురించో, ఎవరి సాక్ష్యం ఏం చెబుతున్నాడు ఏమిటంటే, కొంతమందట ఒక క్షుద్ర పూజలో లేక ఏదో ఒక పూజ కాదు కానీ ఒక ఆట ఆడుతున్నారట. ఈ దురాత్మలకు సంబంధించిన ఏదో ఒక ఆట ఆడుతున్నారట. ఆడుతూ ఉంటే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తూ కదలాలంటే కదులుతూ ఉంటుందట. కదులుతూ ఉంటే ఆ యొక్క స్థలములోనట ఒక దైవజనుడు వెళ్ళి నిలవబడ్డాడట. నిలవబడితే ఆ యొక్క దురాత్మను పిలిచి ఈ వస్తువు కదిలించు అంటే కదిలించట్లేదంట. అప్పటిదాకానేమో అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారంట. అబ్బా, పిలవగా ఏంటి నువ్వు మాట్లాడగానే కదులుతుంది ఏంటి, ఈ వస్తువు ఇక్కడి నుంచి అక్కడికి వెళుతుంది, అక్కడి నుంచి ఇక్కడికి వెళుతుంది, కదిలిపోతుంది ఏంటి అని ఆశ్చర్యపోతుంది. ఈ దైవజనుడట ఎందుకో వెళ్ళి అక్కడ నిలవబడితేనట ఈ వస్తువు యొక్క దురాత్మను పిలిచి ఈ వస్తువును కదిలించంటే కదిలించట్లేదంట. అయితే అతడట ఎందుకు కదలట్లేదంటే, ఇదిగో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మీద క్రీస్తు రక్తపు ముద్ర కనిపిస్తుంది నాకు. సాక్ష్యం అండి, సాక్ష్యం. అతని మీద క్రీస్తు రక్తపు ముద్ర కనిపిస్తుంది నాకు. ఆ ముద్రను చూస్తూ ఉంటే నాకు భయం వేస్తుంది కనుక నా శక్తి పనిచేయట్లా, నా భయం ఎక్కువైపోతుంది. మొదట ఆయన పంపించేసాయి, నువ్వు ఏం చేయాలట, ఆయన పంపించేసాయి. ఆయన పంపించేస్తే అప్పుడు నా పని నేను చేస్తా. దేన్ని చూచి భయపడుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ముద్ర చూచి దురాత్మ భయపడుతూ ఉన్నది. హల్లెలూయా. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ముద్ర నీ మీద ఉన్నట్లయితే,
ఆయన చేత, రక్తము చేత నీవు ముద్రించబడినట్లయితే ఏ ఏ యొక్క దురాత్మ కానీ, ఏ చీకటి శక్తి కానీ నీ మీద పని చెయ్యదు. ఏమండి, చిన్న చిన్న అనారోగ్యాలు అయితే రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే అది శరీరానికి ఉన్న బలహీనత. ఆదాముగా తీసుకొచ్చి పెట్టారు దాన్ని. దాన్ని బట్టే శరీరానికి వచ్చిన బలహీనత. కొత్త కారు ఏం చేస్తుంది, ఒక 3-4 సంవత్సరాలు ఏ ట్రబుల్ ఇవ్వకుండా నడిచిపోద్ది. కొత్తగా ఒక కారు కొన్నాం అనుకోండి, 3-4 సంవత్సరాలు ఏ ట్రబుల్ ఇవ్వదు. 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత నెమ్మదిగా ఏదో ఒక ఈ కిటికీ దగ్గర, లేకపోతే ఆ ఇంజిన్ దగ్గర ఏదో ఒక సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే మనం కూడా వయసు వచ్చే కొద్దికి చిన్న చిన్న బలహీనతలు వస్తాయి. దాన్ని సాతానుడు ఏదో మమ్మల్ని చేసేస్తున్నాడని భయములు పెట్టుకోవద్దు. వాడికి ఏ అధికారమును నీ మీద లేనే లేదు. క్రీస్తు రక్తము చేత ముద్రించబడిన నీ మీద వానికి ఏ అధికారమును లేనే లేదు. మరొక చిన్న సాక్ష్యం చెబుతాను, వినండి. డోరిన్ ఇర్విన్ అనే ఒక ఆమె సాతాను యొక్క ఆరాధికురాలు. సాతాన్ని ఆరాధించేది. ఇప్పుడు కూడా మన దేశాల్లో లేరు, కానీ ఇతర దేశాల్లో ఆ సంఘాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడు తెలుసా మీకు? చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు మనకు కలవరాలు పుడతా ఉంటాయి. సాతాను యొక్క ఆరాధికులు డైరెక్ట్గా కొన్ని దేశాల్లో, క్రైస్తవ దేశాలని పిలువబడిన వాళ్ళే, వాళ్ళ పితరులేమో దేవుని యొక్క పాదాలు పట్టుకొని వాళ్ళ దేశాలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోతే ఏ తినటానికి కొదువలేదు, టెక్నాలజీకి కొదువలేదు, ఏ సుఖానికి కొదువలేదు. ఆ స్థితిలోనికి దేవుడు వాళ్ళని తీసుకుని వెళితే వాళ్ళ తర్వాతి తరాలు ఎలా తగలబడ్డాయండి, ఎలా తయారయ్యాయంటే ప్రభువును వదిలిపెట్టి సాతాన్ని ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ సాతాన్ని ఆరాధిస్తున్న ఇర్విన్ డొరిన్ అనే ఒక ఆమె కూడా ఇలాగే మంత్రములను ప్రయోగిస్తూ ఉండేదట. మంత్రాలను ప్రయోగిస్తూ ఉంటే ఈమె ఊరి చివరి ప్రాంతానికి వెళ్ళి మంత్రాలను ప్రయోగిస్తుంటే ఒక దైవజనుడు చూశాడట. అది చూచి అక్కడ ఉన్న వాళ్లకు, పోలీసులకు సమాచారాన్ని అందించాడు. ఫలాని చోట్ల ఇదిగో ఈ దురాత్మ సంబంధమైన జరుగుతూ ఉన్నాయి అని అతడు ఆ సమాచారాన్ని ఇస్తే ఆ సేవకుడి మీద కక్ష పెట్టుకుందట. వినండి కొద్దిగా. ఆ సేవకుడి మీద కక్ష పెట్టుకుందట ఈమె. కక్ష పెట్టుకొని ఆ సేవకుడు ఒక రోజున సువార్తకు వెళ్ళి రాత్రిపూట వెళుతూ ఉంటే ఆ సేవకుడి మీద కంటే దురాత్మలు వదులుతూ ఉందట. దురాత్మలు వదులుతూ ఉంటే అవి అక్కడ దాకా వెళుతున్నాయట. అంతే స్పీడ్గా వెనక్కి వస్తున్నాయట. అక్కడ దాకా వెళుతున్నాయట, అంతే స్పీడ్గా వెనక్కి వస్తున్నాయట. వస్తుంటే ఏమిటి శక్తి, ఏమిటి బలము అని ఆలోచన చేస్తే ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు ముద్ర వారి మీద ఉన్నది. హల్లెలూయా. ఆ రక్తము చేత ముద్రించబడితే నీవు విడిపించబడిన వాడవనో పరలోక కానానుకు చేర్చబడిన వాడవుగానో ఉంటావు. హల్లెలూయా. మరొక పోలిక నన్ను ఇందాక ముగించేస్తున్నాను. మోషే నడిపించగలిగాడు కానీ చూడండి కానానులోనికి ప్రవేశపెట్టలేకపోయాడు. ఆయనే కానానుకు చేరలేకపోయాడు. కానీ మోషే కంటే శ్రేష్టమైన వాడు, సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు, దావీదు కంటే శ్రేష్టమైన వాడు ఆయన విడిపించి నడిపించడమే కాకుండా ఆయన పరమ కానాను చేరుకున్నాడు. మనలను పరమ కానాను చేర్చబోతున్నాడు. హల్లెలూయా. మనలను ఆయన పరమ కానాను చేర్చి మనకు విజయమును ఆయన దయచేయబోతున్నాడు. అందుకని ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం, ఆఖరి వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి. చాలు. దేని ద్వారా వాళ్ళు విజయాన్ని పొందుకున్నారు? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరిని? సాతాను యొక్క శక్తిని,
సాతాను యొక్క బలమును ఎవరి రక్తమును బట్టి జయించున్నారంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము చేత జయించి ఉన్నారు. హల్లెలూయా. మరి ఆయన రక్తమును మనము కూడా ఆశ్రయిద్దామా? ఆశ్రయించినట్లయితే ప్రభువా నేను అపవిత్రుడన్నైనా, పాపము లేదు అని నేను అనుకుంటున్నాను నాయన. గడిచిన నెలంతా కూడా, గడిచిన వారం అంతా కూడా ఒక్క చిన్న పాపము కానీ, ఒక చిన్న చూపు కానీ, ఒక చిన్న తలంపు కానీ రాకుండా చాలా పరిశుద్ధంగా ఉన్నాను నాయన అని నీవు అనుకుంటున్నట్లయితే, లేదు లేదు, మనుష్యుని యొక్క స్వభావము, మనుషుని యొక్క ఆలోచనలో ఎక్కడో ఒక చోట చిన్న తప్పు, ఏ చూపులోనో, ఏ యొక్క నడతలోనో, ఏ మాటలోనో ఏదో ఒక పాపము దొర్లినది కనుక దానిని ఒప్పుకొనొచ్చు. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నన్ను విడిపించు అని ప్రార్థన చేసి, ప్రభువా నన్ను నడిపించు అని మనం ప్రార్థన చేసినట్లయితే యోగ్యమైన వారినిగా మనలను ప్రభువు తీర్చుతాడు. హల్లెలూయా. అర్హమైన వారముగా ఉండి, యోగ్యమైన వారముగా ఉండి ఆయన బల్లలో చేయి వేసినట్లయితే అది ఆశీర్వాదము. హల్లెలూయా. అయోగ్యముగా చేయి వేసినట్లయితే అక్కడ కొన్ని పదాలు రాస్తాడు. రోగులు అంటాడు, మరొక మాట చాలా కఠినమైన మాట వాడతాడు. ఆ మాటలు మనం ప్రస్తావించవలసిన అవసరం లేదు, కానీ మీరు చదువుకోండి. అయోగ్యముగా ఎవ్వరము కూడా ఆ యొక్క బల్లలో చేయి వేయకూడదు. చిన్న ప్రార్థన చేద్దామా? నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. ఏ చూపులో తప్పిపోయానో, ఎక్కడ అవిధేయుడైపోయానో నేనైతే అనుకుంటున్నాను ఏ లోపము లేదనుకుంటున్నాను నాయన. కనుక నాయన నిన్ను అబద్ధికునిగా చేసేస్తున్నానేమో, నన్ను క్షమించు నాయన. ఎక్కడ తప్పిపోయానో ఆ యొక్క అవిధేయత నుంచి నన్ను విడిపించు నాయన. విడిపించు వాడవు అని విన్నాం నాయన. మోషే విడిపించాడు కానీ నడిపించాడు, కానీ పరమకానానికి చేర్చలేకపోయాడు నాయన. కానీ నీ మీదే మేము ఆశ పెట్టుకున్నాం నాయన. బలి పశువుగాను వధించబడిన వాడవు నీవే, విడిపించిన వాడవు నీవే, నడిపించిన వాడవు నాయన, చేర్చువాడవు కూడా నీవే నాయన. మీ కృప చూపించమని చిన్న ప్రార్థన చేద్దామా? ఏ అయోగ్యమైన పరిస్థితుల ద్వారా నువ్వు వెళ్ళావో, ఏ అయోగ్యమైన దానిని చేశావో నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని అడుగుదాం. ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. సర్వ సృష్టికి ఆధారణ కడబుతమైన ప్రభువా, మహోన్నతులకు తండ్రి, మీ ఘనమైన పాదములకు వందనాలు నాయన. అయా తండ్రి, అయా మమ్మలను విడిపించు వాడవు నాయన. అయా నీ రక్తపు ముద్రలోనికి వచ్చినట్లయితే అయ్యా ఏ తెగులు కూడా మమ్మలను తాకదు అనే విషయాన్ని మాకు తెలియపరిచావు రాయన. అయ్యా తండ్రి, ఏ మరణ దూత మమ్మలను తాకదు అని తెలియపరిచారు నాయన. అవును నాయన, మమ్మలను విడిపించావు నాయన. లోక యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం నాయన. ఆ పరలోకపు యాత్ర కొనసాగిస్తూ ఉన్నాం నాయన. మమ్మలను నడిపించు నాయన. అయ్యా మోషే మధ్యలోనే వెళ్ళిపోయాడేమో, కానీ నీవైతే సదాకాలం మాతో ఉంటానని వాగ్దానం చేశావు ప్రభు. అంతేకాక నాయన నీ రక్తము ద్వారా మేము జయించిన వారమై ఉండి పరలోకములో మేము అయా సింహాసనాసీనులం అవుతామని నాయన నీ వాక్యము ద్వారా తెలుసుకున్నాం నాయన. కనికరించండి ప్రభు, నీ రక్తము చేత ముద్రించండి అయా. నీ యొక్క బల్లలో అయా ప్రభు, నీవు విరిచిన యొక్క శరీరము రక్త మాంసములలో మేము పాలివారమగు చూడగా, అనగా గృహములో మేము దాన్ని భుజించుచూ ఉండగా, అనగా దేవుని గృహమైన నీ గృహములోనైనా మేము దాన్ని భుజించుచూ ఉండగా ఏ అపరాధం మా మీద మోపొద్దునైనా, ఏ శాపం మా మీద మోపొద్దునైనా అయా, ఏ యొక్కనైనా శ్రమ మా మీద మోపొద్దునైనా. కనికరించునైనా, కనికరించు. ప్రతి శాపమును కొట్టివేయనైనా, ప్రతి పాపమును కొట్టివేయనైనా, కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి యోగ్యమైన వారిగా నీ బలలో చేయి వేసేవారముగా నన్ను మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని అయా. ఒకవేళ తెలియక అయా పొరపాటునైనా అయోగ్యముగా చేయి వేసినట్లయితే క్షమించినైనా, ఏ శాపము కానీ, ఏ యొక్కనైనా ఇబ్బంది కానీ, ఏ రోగము కానీ కలగకుండా నీ రక్తము చేతే దాన్ని కొట్టివేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా ప్రతి విషయంలోనూ నాయన ఆశీర్వదించమని, దీవించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి.